ఆకాశం నల్లటి మబ్బులతో భయపెడుతోంది. ఉరుముల శబ్దానికి భూమి కంపిస్తోంది. వర్షం ప్రారంభమైంది. పక్క ఊరిలో ఉన్న రాఘవ తన భార్య లక్ష్మిని భుజం పట్టుకుని నడిపించుకుంటూ కనకపురానికి వస్తున్నాడు. రాఘవ పూరి గుడిసె ఉదయం కురిసిన కుండపోతవానకి కుప్పకూలిపోయింది. లక్ష్మి అప్పటికే వారం రోజుల నుంచి తీవ్రమైన చలి జ్వరంతో బాధపడుతోంది. ఉండటానికి ఇల్లు లేక, కడుపులో పచ్చి మంచినీళ్లు తప్ప ఏమీ లేక తన సొంత అన్న నారాయణ ఇంటికి ఆశ్రయం అడగడానికి వస్తున్నాడు. దారిలో వాన ఉధృతి పెరిగింది. ఏవండి, వాన విపరీతంగా పెరిగిపోతోందండి. నా ఒళ్ళంతా చలికి మంచుగొడ్డలా అయిపోయింది. లోపల జ్వరంతో పేగులు కాలిపోతున్నాయి. కడుపులో ఆకలి పేగుల్ని తోడేస్తోంది. ఇంకెంత దూరమండి మీ అన్నగారిల్లు? నేను ఇంకొక అడుగు కూడా వేయలేనండి. ఇక్కడే ఈ వర్షంలోని నా ప్రాణాలు వదిలేస్తాను. నన్ను వదిలేయండి. మీ రక్తాన్ని చెమటగా మార్చి కట్టుకున్న ఆ చిన్న గుడిసె కళ్ళ ముందే కూలిపోతుంటే నేనేమి చేయలేకపోయాను. కనీసం మీకొక గుక్కడన్నం పెట్టలేని చేతగాని దానిని అయిపోయాను. నన్ను క్షమించు లక్ష్మి. నా ప్రాణాలు పన్నంగా పెట్టి కష్టపడుతున్నా నీకు కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాను. నీ జ్వరానికి మందు బిళ్ళ కూడా తేలేకపోతున్నాను. మన ఇల్లు ఈ వానకి ఇలా నిలువునా కూలిపోతుందని నేను అనుకోలేదే. నాన్న పోయినప్పుడు ఆస్తి పంపకాల్లో అన్నయ్య నాకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా నన్ను రోడ్డున పడేశాడు. ఆ రోజు నేను ఏమీ అడగలేదు. నా కాయ కష్టాన్ని నమ్ముకొని బతికాను. కాని ఇప్పుడు అడగకూడదని నా ఆత్మాభిమానం అడ్డుపడుతున్నా సరే, నీ పరిస్థితిని చూడలేక నా పౌరుషాన్ని చంపుకొని మా అన్నయ్య ఇంటికి వస్తున్నాను. నువ్వు అధైర్యపడకు లక్ష్మి. రక్తం పంచుకొని పుట్టిన వాడిని నా చేతకానితనానికి ఆ మాత్రం సహాయం చేయడా ఏంటి? ఇవాళ ఒక్క రాత్రికి వాళ్ల పశువుల పాకలో అయినా తలదాచుకుందాం. ఓపిక పట్టు లక్ష్మి. అదిగో ఆ మలుపు తిరిగితే ఆ పెద్ద ఇల్లే మా అన్నయ్యది. దేవుడా, ఎంత కర్మ పట్టింది నా బతుకుకి. ఇన్నాళ్ళు కడుపు మాడినా సరే ఎవరి ముందు చెయ్యి చాపకుండా తలెత్తుకుని బతికాను. నా అన్నయ్య నారాయణకు డబ్బు పిచ్చి ఎంత ఎక్కువో నాకు తెలుసు. మా వదిన రాజేశ్వరికి నా నీడన్నా పడదు. నన్ను ఒక దరిద్రునిలా చూస్తుంది. అయినా సరే నా భార్య ప్రాణాలు కాపాడుకోవటానికి ఈరోజు వాళ్ల గడప తొక్కుతాను. వాళ్ళు నన్ను ఎన్ని మాటలన్నా భరిస్తాను. అడుగడుగునా అవమానించినా సరే తల వంచుకుంటాను. నా పరువు, నా ఆత్మగౌరవం అన్నీ నా అన్న పాదాల దగ్గర పెడతాను. కాని ఒక అన్నగా కాకపోయినా కనీసం ఒక మనిషిగా అయినా ఈ చలిలో నా భార్యకు ఒక రాత్రిపూట తలదాచుకోవటానికి కాసింత ఆశ్రయం ఇస్తాడన్న చిన్న నమ్మకం నాలో ఇంకా మిగిలి ఉంది. రాఘవ, లక్ష్మి వానలో పూర్తిగా తడిసిపోయి బురదంటిన బట్టలతో ఆకలితో రొప్పుకుంటూ నారాయణ పెద్ద పెంకుటింటి వాకిట్లోకి వచ్చారు. ఆ బంగ్లాలో లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. లోపల నుంచి వేడివేడి పకోడీల వాసన బయటకొస్తోంది. రాఘవ వాకిట్లో నిలబడి భయపడుతూనే పిలిచాడు. లోపల నారాయణ, రాజేశ్వరి సోఫాలో కూర్చొని ఉన్నారు. రాఘవ గొంతు వినగానే రాజేశ్వరి ముఖం చిరాకుగా మారింది. అన్నయ్య, ఓ అన్నయ్య, నేను రాఘవను వచ్చాను. వానలో తడిసిపోతున్నామన్నయ్య, కొంచెం తలుపు తీయండి. నారాయణ గొనుక్కుంటూ వెళ్లి తలుపు తీశాడు. బయట వానలో తడిసిపోయి దెయ్యాల్లా నిలబడి ఉన్న తమ్ముణ్ణి చూసి కసురుకున్నాడు. ఏంట్రా రాఘవ, ఈ అకాల వర్షంలో ఈ అర్ధరాత్రి పూట ఇలా దెయ్యాల్లాగా వచ్చారు? ఇలా వాకిట్లో నిలబడిపోతే ఆ బురద, దరిద్రం అంతా మా గడపకు అంటుకుంటుంది. ఇప్పుడేంటి మీకొచ్చిన కష్టం? అన్నయ్య, నా ఇల్లు నిన్నటి వానకి కుప్ప కూలిపోయింది. తినడానికి ఒక్క గింజ కూడా లేదు. మీ మరదలు లక్ష్మికి తీవ్రమైన జ్వరం అన్నయ్య. చలికి ఆమె ప్రాణాలు గాలిలో ఆడుతున్నాయి. కొంచెం జాలి తలిచి ఈ ఒక్క రాత్రికి నీ వరండాలో అయినా తలదాచుకోనివ్వండి అన్నయ్య. ఉదయం కాగానే ఎక్కడికైనా వెళ్ళిపోతాం. మమ్మల్ని కాపాడన్నయ్య. కనీసం గుక్కెడు వేడి నీళ్ళైనా ఇవ్వండి అన్నయ్య. ఈలోపు రాజేశ్వరి అహంకారంగా పట్టుచీర కట్టుకుని బయటకొచ్చింది. ఓహో, వచ్చేసారా చుట్టాలు? వీళ్ళకి మన ఇల్లు ఒక ధర్మసత్రంలా కనిపిస్తుందా ఏంటి? ఎప్పుడు ఇల్లు కూలితే అప్పుడు వచ్చి మన నెత్తిన కూర్చుంటారు. పండక్కు పిలిస్తే రారు, కాని దరిద్రం పట్టుకుంటే మాత్రం మన గడప తొక్కుతారు. పైగా ఆవిడగారికి తీవ్రమైన జ్వరమా? మా ఇల్లు ఏమైనా ఆస్పత్రా, లేక జబ్బుపడ్డ వాళ్ళను ఉంచుకోవడానికి రోగుల శిబిరమా? ఏమయ్యా రాఘవా, ఆస్తి పంపకాలప్పుడు నువ్వు మహాపౌరుషంగా విడిపోయి వెళ్ళావు కదా. మీ అన్నయ్య ఆస్తంతా లాక్కున్నాడని ఊరంతా ఏడ్చావు కదా.
ఇప్పుడు నీ పౌరుషం ఏమైందిరా? మీ ఆకలికి మీ రోగాలకు మేం బాధ్యులమా? మా ఇంట్లో మీకు చోటు లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి. అక్కగారు, అలా అనకండి. మేము మీ డబ్బుని ఆశించి రాలేదు. నాకు ఒళ్ళు కాలిపోతుంది. నా భర్త అవమానంతో కుంగిపోతున్నాడు. మీరు మమ్మల్ని మనుషుల్లా చూడకపోయినా పర్లేదు, మాకన్నం పెట్టకపోయినా పర్లేదు, కాని వాన తగ్గేదాకా ఆ మూలన ఉన్న వరండాలో తలదాచుకొనివ్వండి. మేము పశువుల పాకలో అయినా పడుకుంటాం. నేను బ్రతికితే మీ రుణం జన్మ జన్మలా తీర్చుకుంటాం. పుణ్యం ఉంటుంది అక్కగారు, దయ చూపండి. ఏ, దూరంగా ఉండు. నా పట్టు చీరకు నీ దరిద్రపు బురద అంటుకుంటుంది. మీకు ఆశ్రయం ఇస్తే మీ దరిద్రం, మీ రోగాలు మా ఇంటికి పట్టుకుంటాయి. ఏమండి నారాయణ గారు, వాళ్ళని ఇప్పుడే బయటకు పంపించి తాలిపేయండి. లేకపోతే నేనే రేపు నా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఈ బిచ్చగాళ్ల ముఖాలు నేను చూడలేను. విన్నావు కదరా, నా భార్యకు మీరంటే పడదు. నాకు మీరు ఇంట్లో ఉండటం అసలిష్టం లేదు. ఊరి చివరన పాడుబడ్డ గుడి మంటపం ఉంది, వెళ్ళి అక్కడ తలదాచుకోండి. మీ దరిద్రాన్ని నా ఇంటికి తీసుకురాకండి. దేవుడా, వీళ్ళ గుండెల్లో రక్తానికి బదులు విషం నిండుంది కదా. నా ప్రాణాలు గాల్లో అడుతుంటే వీళ్ళకు కనీసం జాలి కలగలేదా? డబ్బు మనుషుల మధ్య ఉన్న బంధాన్ని, ప్రేమను ఇంత దారుణంగా చంపేస్తుందా? మా దరిద్రం వీళ్ళకి రోగంగా కనిపిస్తోందా? ఒక జంతువుకు ఉన్న దయ కూడా ఈ ఆస్తి పర్లకు లేదా దేవుడా? నా భర్త అవమాన భారంతో అల్లాడిపోతుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. పేదవాడిగా పుట్టడమే మేం చేసిన పాపమా? అన్న ముందు నా భర్త తలదిచ్చుకోవడం నేను చూడలేకపోతున్నాను. రాఘవ కళ్ళు చెమర్చాయి. అవమాన భారంతో గుండెలు పగిలేలా ఏడుస్తూ వదిన మాటలకు గుండె రగిలిపోతుంటే వాకిట్లో ఒక క్షణం శిలలా నిలబడిపోయాడు. తర్వాత తన భార్యను పట్టుకొని ఆ కుండపోత వర్షంలోని చీకట్లోకి ఆ పాడుబడ్డ మంటపం వైపు నడిచి రాఘవ వాళ్ళు ఆ అవమానంతో ఏడుస్తూ వెళ్ళిన అరగంటకి నారాయణ ఇంటి ముందు ఒక ఖరీదైన కారొచ్చి ఆగింది. అందులో నుంచి రాజేశ్వరి సొంత తమ్ముడు సుబ్బారావు దిగాడు. వాడు పట్టణంలో పెద్ద వ్యాపారి. వానలు తడుస్తూ వాకిట్లోకి వచ్చాడు. రాజేశ్వరి కారు చప్పుడు వినగానే పరుగు పరుగున వెళ్లి తలుపు తీసింది. తన తమ్ముడు సుబ్బారావుని చూడగానే ఆమె ముఖం 1000 వోల్ట్ల బల్బులా వెలిగిపోయింది. పేద తమ్ముడి మీద, తోటి కోడలి మీద చూపించిన రాక్షసత్వం అంతా ఎగిరిపోయి ఇప్పుడు దొంగ ప్రేమ పుట్టుకొచ్చింది. ఏమిటక్కా, ఈ వాకిట్లో ఇంత బురదగా ఉంది? ఎవరైనా బిచ్చగాళ్ళు వచ్చినట్లున్నారు. నా ఖరీదైన షూస్కి అంత బురద అంటుకుపోయింది. అయ్యో సుబ్బారావు, నా చిట్టి తమ్ముడా, ఈ వానలు ఎందుకొచ్చావురా? పాపం తడిసిపోయావు కదా. ఆ బురద ఎవరిదో కాదురా, నీ బావగారు దరిద్రపు తమ్ముడు రాఘవలేడు. ఇప్పుడే ఆడి పెళ్ళాన్ని వేసుకుని వచ్చి వెళ్ళాడు. వాడి బురదంతా ఇక్కడే వదిలాడు. రేపొద్దున్నే పని వాళ్ళతో కడిగిస్తానులే. ఏవండి, అలా చూస్తూ నిలబడ్డారేంటి? త్వరగా లోపలికెళ్ళి ఒక పొడి పట్టు టవల్ తీసుకురండి. నా తమ్ముడు తడిసిపోయాడు. ఏం చేస్తామక్కా? పక్క ఊర్లో నా బట్టల వ్యాపారం పని ఉండి వెళ్ళాను. 2 లక్షల ఆర్డరే వచ్చింది. దారిలో వాన పెద్దదయ్యింది. నా కొత్త కారు టైరు బురదలో దిగబడిపోయింది. ఈ రాత్రికి మీ ఇంట్లోనే ఉందామని వచ్చాను. మీకు ఇబ్బంది ఏం లేదు కదా? అదేంట్రా అలా అంటావు? ఇది నీ ఇల్లురా. నువ్వు మా ఇంటికి రావడం మా అదృష్టం. నీ కారు మా వాకిట్లో ఆగితే మా పరువు పెరుగుతుంది. నువ్వు లోపలికి రా. నీకోసం ఇప్పుడే నాటుకోడి కూర, మటన్ బిర్యానీ, చేపల వేపుడు అన్నీ వండుతాను. నువ్వు ముందు లోపలికొచ్చి వెచ్చటి నీళ్లతో స్నానం చేసి అదిగో ఆ పట్టుపంచు కట్టుకోరా. అవును బామ్మర్ది, నువ్వు వస్తే ఇల్లంతా కళకళలాడుతుంది. నా తమ్ముడు రాఘవగాడు వచ్చాక ఇందాక దరిద్రుల్లాగా బురద అంటించుకొని వాడిని బయటకు గెంటేశాను. వాడి దరిద్రమంతా నువ్వు రాగానే పోయింది. రా కూర్చో. సుబ్బారావు నవ్వుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. ఇంట్లో నాటుకోడి కూర గుమగుమలాడుతోంది. డబ్బున్న చుట్టానికి ఎంత మర్యాద చేయాలో అంతా చేశారు. పేద తమ్ముడికి గుక్కెడు నీళ్ళివ్వని ఆ ఇల్లు డబ్బున్న తమ్ముడికి పంచభక్ష్య పరమాణాలు పెడుతోంది. ఇటుపక్క ఊరి చివర ఉన్న పాడుబడ్డ గుడి మంటపంలో రాఘవ, లక్ష్మి తలదాచుకున్నారు. చుట్టూ చలిగాలి భయంకరంగా వీస్తోంది. లక్ష్మి జ్వరంతో స్పృహ తప్పిపోయింది. ఆమె చెలికి గజ్జగజ్జలాడుతోంది. రాఘవ తన భార్యను గుండెలకు హత్తుకొని ఆమెకు తన శరీరపు వేడిని అందిస్తూ రోధిస్తున్నాడు. లక్ష్మి, నీ ఒళ్ళు నిప్పులా కాలిపోతుంది. జ్వరం ఎక్కువ అవుతుంది. ఈ రాత్రి ఎలాగైనా సరే గడిస్తే చాలు లక్ష్మి. రేపు పొద్దున్నే నిన్ను దవాఖానాకు తీసుకువెళ్తాను. ఈ లోకం డబ్బుకే గౌరవం ఇస్తుంది, కాని రక్త సంబంధానికి కాదు లక్ష్మి.
మా అన్నయ్య తన బంగ్లాలో తన వదినతో కలిసి వెచ్చగా పడుకొని ఉంటాడు. వాళ్ళకి నా కన్నీళ్లు కనపడవు. నా కళ్ల ముందే నువ్వు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే నేను నిస్సహాయుడిలా చూస్తూ ఉన్నాను. దేవుడా, పేదవాడిగా పుట్టడం నేను చేసిన పాపమా? ఈ రాత్రి నాకెంత భయంకరంగా ఉందో ఆ దేవుడికే తెలియాలి. నా భార్య రేపటి ఉదయం చూస్తుందో లేదో అని నా గుండెలు పగిలిపోతున్నాయి. వాళ్ళకి మేమంటే ఎంత అసహ్యం. మా గుడిసె కూలిపోయిందని చెబితే నా అన్న కళ్ళల్లో కనీసం జాలి కూడా లేదే. నా వదిన మా లక్ష్మిని ఎంత హీనంగా మాట్లాడింది. ఒకవేళ నా లక్ష్మికి ఏమైనా జరిగితే నా ఉసురు వాళ్ళని ఎప్పటికీ వదలదు. డబ్బు శాశ్వతం కాదు. ఈ ప్రకృతికి కోపం వస్తే ఆ డబ్బు వాళ్ళను కాపాడలేదు. దేవుడా, నా భార్య ప్రాణాలు నిలబెట్టు తండ్రి. ఆ రాత్రి వారికి నిద్రే లేదు. కేవలం ఆకలి, కన్నీళ్లు, ఆవేదన మరియు చలితో పోరాటం. అర్ధరాత్రి 2 గంటలు దాటింది. వాన ఉధృతి మరింత భయంకరంగా పెరిగింది. గోదావరి నది కట్ట ఒక్కసారిగా తెగిపోయింది. వరద నీరు ఊళ్ళోకి సముద్రంలా వచ్చేసింది. ఊరి మధ్యలో ఉన్న నారాయణ పెద్ద పెంకుటింటికి కూడా మోకాల్లోతు నీళ్లొచ్చాయి. ఇల్లంతా జలమయమైపోయింది. నారాయణ, రాజేశ్వరి కంగారుగా నిద్రలేచారు. ఇంట్లో ఉన్న ఖరీదైన సామాన్లు, టీవీ, పరుపులు అన్నీ నీళ్ళల్లో తేలుతున్నాయి. వాళ్ళు ప్రాణభయంతో అరవడం మొదలుపెట్టారు. ఏమండి, వరదొచ్చేసింది! అయ్యయ్యో దేవుడా, నా పట్టు చీరలు అన్ని నీళ్ల పాలవుతున్నాయి. నా బీరువా మునిగిపోతోంది. అందులో ఉన్న నా నగలు, బంగారం ఏమైపోతాయో. త్వరగా సుబ్బారావుని లేపండి. వాడి కారు పెద్దది కదా. వాడి కారులో మనం కూడా ఎక్కి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోదాం. నారాయణ గబగబా సుబ్బారావు పడుకున్న గదిలోకి వెళ్ళాడు. కాని అక్కడ సుబ్బారావు లేడు. సుబ్బారావుకు వరద రావడం ముందే తెలిసింది. వాడు తన పెట్టె సర్దుకొని అప్పటికి కిటికీలో నుంచి బయటకు తూకి పారిపోయాడు. అమ్మో, వరద చాలా స్పీడుగా వస్తోంది. ఇప్పుడే నేను నా కారు వేసుకుని పారిపోవాలి. నా అక్క, బావగారిని పిలిచి వాళ్ళని నా కారులో ఎక్కించుకుంటే బరువుకి కారు మునిగిపోతుంది. అయినా వాళ్ళ సంగతి నాకెందుకు? ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి. నా ప్రాణం, నా కారు నాకు ముఖ్యం. వాళ్ల కర్మకు వాళ్ళని వదిలేసి నేను పారిపోవడమే మంచిది. రాజేశ్వరి, నీ ప్రియమైన తమ్ముడు మనల్ని వదిలేసి వాడి కారులో వాడొక్కడే పారిపోయాడు. వాడు తన పెట్టెలు తీసుకుని కిటికీలోంచి దూకేశాడు. డబ్బులున్నవాడి మనసు దెయ్యం కన్నా కఠినమైందని ఇవాళ తెలిసింది. వాడు మనల్ని మోసం చేశాడే. ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు? మన ఇల్లు మునిగిపోతోంది. రాజేశ్వరి షాక్తో నీళ్ళల్లోనే కూలబడిపోయింది. తను ఎవరికైతే రాచమర్యాదలు చేసి పంచభక్ష్య పరమాణాలు పెట్టిందో ఆ డబ్బున్న తమ్ముడు ఆపదలు ప్రాణభయంతో వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో దేవుడా, నా సొంత తమ్ముడు నన్ను మోసం చేశాడా? నా దగ్గర డబ్బు ఉన్నంత వరకే వాడు నాకు బంధువా? ఆస్తి ఉందని నేను విర్రవీగాను. నా మరిదిని కుక్కను గెంటేసినట్లు గెంటేశాను. వాడి పెళ్ళాన్ని అసహించుకున్నాను. కానీ ఈ వరద నీళ్లు నా ఆస్తిని, నా పరువును అన్ని కొట్టుకుపోతున్నాయి. నన్ను కాపాడే వాళ్ళు ఎవరూ లేరా? ఇది నేను చేసిన పాపానికి దేవుడే ఇచ్చిన శిక్ష. ఇటువైపు రాఘవ వాళ్ళు తలదాచుకున్న గుడి మంటపం ఎత్తైన కొండ మీద ఉండటం వల్ల అక్కడికి వరద నీరు రాలేదు. అప్పుడే రాఘవకు వరద నీళ్ళల్లో కొట్టుకుపోతూ ప్రాణాపాయ స్థితిలో ఇంటి ముందు ఉన్న పెద్ద చెట్టు కొమ్మను పట్టుకొని కేకలు వేస్తున్న నారాయణ, రాజేశ్వరి కనిపించారు. కాపాడండి, కాపాడండి! ఎవరైనా మమ్మల్ని కాపాడండి! మేము నీళ్లల్లో కొట్టుకుపోతున్నాం. నా ప్రాణాలు పోతున్నాయి. ఆ కేకలు వినగానే రాఘవకు అది తన అన్న గొంతని గుర్తుపట్టాడు. చీకట్లో మెరుపుల వెలుతురులో వాళ్ళు చెట్టు పట్టుకుని వేలాడుతూ ఉండడం చూశాడు. లక్ష్మి, అటు చూడు. ఆ వరద నీళ్లలో కొట్టుకుపోతున్నది మా అన్నయ్య, వదినాలే. వాళ్ళ ఇల్లు పూర్తిగా మునిగిపోయినట్లుంది. వాళ్లను నేను ఎలాగైనా కాపాడాలి అని గబగబా నీళ్ళల్లోకి దూకడానికి సిద్ధమయ్యాడు. ఏవండి, వద్దు, అక్కడికి వెళ్ళకండి. నిన్న రాత్రి నా ప్రాణాలు గాలిలో కొట్టుబెట్టాడుతుంటే వాళ్ళ తలుపు మొహాన వేసి గెంటేశారు. మన ముఖం చూస్తే దరిద్రం పట్టుకుంటుందన్నారు. అక్కగారు నన్ను ఎంత హీనంగా మాట్లాడిందో మర్చిపోయారా? మనకు కనీసం ఆశ్రయం ఇవ్వని పాపాత్ములండి వాళ్ళు. ఆ దేవుడే వాళ్ళకి తగిన శాస్తి చేశాడు. వాళ్ళ కర్మకి వాళ్ళను వదిలేయండి. లక్ష్మి, వాళ్ళు తప్పు చేశారని నేను తప్పు చేయకూడదు కదా. అతను నా అన్నయ్య. అతని ఒంట్లో పారుతున్నది, నా ఒంట్లో పారుతున్నది ఒకటే రక్తం. పేదవాడికి డబ్బు లేకపోవచ్చు, కాని గుండెలో దయ ఉంటుంది. పగ సాధించడానికి ఇది సమయం కాదు లక్ష్మి. వాళ్ళు మనల్ని కుక్కల్లా చూసి ఉండొచ్చు, కానీ నా కళ్ల ముందు నా అన్న చనిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నన్ను ఆపుకు లక్ష్మి.
అని రాఘవ తన ప్రాణాలకు తెగించి ఆ ఉధృతంగా పారుతున్న వరద నీళ్ళల్లోకి దూకాడు. వరద ప్రవాహానికి ఎదురీదుతూ వెళ్లి చెట్టు కొమ్మ పట్టుకుని వేలాడుతున్న నారాయణ రాజేశ్వర్లను అతి కష్టం మీద పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చాడు. వాళ్లను సురక్షితంగా తీసుకుని గుడి మంటపంపైకి చేరాడు. నారాయణ రాజేశ్వరి ప్రాణాలు దక్కించుకొని మంటపం మీద పడుకున్నారు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా చలికి వణుకుతున్న రాఘవ, జ్వరంతో బాధపడుతున్న లక్ష్మి కనిపించారు. తమ అహంకారం ఎంత నీచమైందో వాళ్ళకి అర్థమైంది. రాఘవ, నన్ను క్షమించరా. ఎంత తప్పు చేశానురా నేను. సొంత తమ్ముడిని, ఆకలితో ఉన్న నా రక్తాన్ని వానలోకి గెంటేశాను. నా గుండెను డబ్బు పిచ్చి ఆవరించిందిరా. కాని నువ్వు ఆ పగ మనసులో పెట్టుకోకుండా ఇవాళ నా ప్రాణాలు కాపాడావురా. నా డబ్బు, నా హోదా, నా కోసం నా చుట్టూ తిరిగే ఆ సుబ్బారావును తెచ్చాయి. కాని వాడు నా ప్రాణాలు పోతున్నా నన్ను వదిలేసి కారులో పారిపోయాడు. నా ఆస్తి నన్ను కాపాడలేదురా. కాని ఏమీ లేని పేదవాడివైన నీవు నా కోసం నీ ప్రాణాలకు తెగించావు. డబ్బు కన్నా రక్తబంధమే గొప్పదని ఇవాళ నాకు బుద్ధి చెప్పావురా. నేను నీకు అన్న అనిపించుకునేంత అర్హత కోల్పోయాను. రాజేశ్వరి కూడా ఏడుస్తూ వెళ్లి లక్ష్మి చేతులు పట్టుకుంది. లక్ష్మి, నన్ను క్షమించు తల్లి. నా తమ్ముడొచ్చాడని పొంగిపోయి పకోడీలు చేసి పెట్టానే కాని ఆకలితో అల్లాడుతున్న నా తోడి కోడలికి కుక్కెడు పాలివ్వలేని రాక్షసిని నేను. మా ఇల్లు ఆస్పత్రి కాదన్నాను, కాని ఇవాళ మీరే మాకు ప్రాణభిక్ష పెట్టారు. ఇవాళ మీరు కాపాడకపోతే నా ఆస్తి, ఆ బీరువాలోని పట్టు చీరలు నన్ను బ్రతికించేవా? ఈ వరద నా బట్టల్నే కాదు, నాలో ఉన్న అహంకారాన్ని, డబ్బు పిచ్చిని పూర్తిగా కడిగేసింది లక్ష్మి. నా సొంత తమ్ముడే నన్ను కాదని పారిపోయాడు. కాని నా మరిది, నువ్వు నా ప్రాణాలు నిలబెట్టారు. నా తప్పు నేను తెలుసుకున్నాను. లక్ష్మి, రాఘవ వాళ్ళని పైకి లేపారు. కక్షలు మర్చిపోయారు. అన్నాదమ్ముల కన్నీళ్లతో ఆ మంటపం తడిసిపోయింది. మానవత్వం ముందు డబ్బు ఎంత చిన్నదో ఆ రాత్రే నిరూపితమైంది. ఆ సంఘటన తర్వాత నారాయణ తన ఆస్తిలో సగభాగం తమ్ముడు రాఘవకిచ్చాడు. నారాయణ, రాజేశ్వరిలు జీవితాంతం రాఘవ కుటుంబంతో కలిసే బ్రతికారు. డబ్బుంటే 10 మంది చుట్టాలు మన చుట్టూ చేరతారు. కాని అది కేవలం స్వార్థంతోనే. ఆపదొచ్చినప్పుడు మన డబ్బు, మన ఆస్తి మనల్ని కాపాడలేదు. కష్టంలో ఆదుకునే నిజమైన ప్రేమ, బంధం కేవలం రక్త సంబంధంలో, దయగల మనుషుల్లో మాత్రమే ఉంటాయి. పేదవాడికి డబ్బు లేకపోవచ్చు కానీ మనుషులను బ్రతికించే గొప్ప గుండె ఉంటుంది. కృష్ణానది తీరంలో దట్టమైన వృక్షాల నీడన ఒక చిన్న పెంకుటిల్లుండేది. ఆ ఇల్లే జాలరి సోమయ్య, అతని భార్య గౌరీ నివసించే పేద నివాసం. వారి జీవితంలో దారిద్ర్యం నిరంతరం వేధిస్తున్నా వారి మధ్య ఉన్న ప్రేమానురాగాలు ఆ ఇల్లాలికి కాంతిని ఇచ్చేవి. ఒకనాటి మధ్యాహ్నం వేళ గౌరీ పొయ్యి రాజేస్తూ తన మనసులోని వేదన్ను బయటపెట్టింది. ప్రతిరోజు ఈ నల్లని పొయ్యి ఊదడం, ఈ చేపల వాసన భరించడం నా వల్ల కావడం లేదు. నా భర్తకు రోజుకొక చేప ముక్క లేకపోతే ముద్ద దిగదు. కాని ఈ దారిద్ర్యం ఎప్పటికి వదులుతుందో ఆ పరమేశ్వరుడికే తెలియాలి. మన పాత అప్పులు తీరక నిత్యం ఆందోళనతోనే బ్రతుకు గడుస్తోంది. మన చుట్టుపక్కల వారు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. కాని మనకు మాత్రం ఈ దారిద్ర్య బాధ తప్పడం లేదు. నా నగలు అమ్ముకున్నా ఈ అప్పు తీరలేదు. రేపటి రోజు ఎలా గడుస్తుందో అన్న భయం నన్ను నిరంతరం వెంటాడుతోంది. ఆయన పగలు రేయి అనకుండా నదిలో వల వేసి అలసిపోతున్నారు. కాని ఫలితం మాత్రం శూన్యం. సోమయ్య భుజాన వల వేసుకొని ఖాళీ బుట్టతో నీరసంగా నడుచుకుంటూ ఇంటికొచ్చాడు. ముఖమంతా అలసట కనిపిస్తున్న భార్యను చూడగానే ఆవేదనను దాచుకుని నవ్వడానికి ప్రయత్నించాడు. చేతిలోని ఖాళీ బుట్టను ఒక పక్కన వేసి అరుగు మీద కూర్చున్నాడు. గౌరే, ఆకలి నరనరాల్లో ప్రవహిస్తుంది. వంట పూర్తయిందా దేవి? ఈరోజు నదిలో ఒక చిన్న శాప కూడా పడలేదే. అయినా నీ చేతి వంట తింటే ఆ అలసట అంతా ఎగిరిపోయిద్ది. నువ్వు పడుతున్న కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను. త్వరలోనే మనకు మంచి రోజులు వస్తాయి. అవునులేండి, మీకెప్పుడు నా వంటపైనే ధ్యాస ఉంటుంది కానీ మన సంసారం ఎలా గడపాలో ఆలోచనే ఉండదు. చేపలు పడకపోయినా మాటలకు మాత్రం కొదవలేదు. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కుని రండి, వేడివేడిగా వడ్డిస్తాను. నీ కోపం కూడా నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసులే గౌరే. ఇప్పుడే నది నీటితో ముఖం కడుక్కుని వస్తాను. ఈరోజు నీ చేతి కమ్మని వంట తిని కాస్త విశ్రాంతి తీసుకుంటాను. సోమయ్య శుభ్రంగా కడుక్కొని వచ్చి అరుగు మీద కూర్చున్నాడు.
గౌరి విస్తరాకు వేసి అన్నం వడ్డిస్తున్న సమయంలో సరిగ్గా గుమ్మం ముందు ఒక పెద్ద నీడ పడింది. అది ఆ గ్రామంలోనే కఠినమైన వడ్డీ వ్యాపారిగా పేరొందిన రంగన్న. రంగన్నను చూడగానే గౌరీ ముఖంలో అసంతృప్తి, విసుగు స్పష్టంగా కనిపించాయి. ఏమయ్యా సోమన్న, భోజనానికి సిద్ధమయ్యావా? నీ ఇంటి వాసన వీధి చివరి వరకు వస్తుందయ్యా. అందుకేలా వచ్చాను. మీ ఇద్దరిని ఇలా కలిసుండడం చూస్తే నా మనసు ఎంతో హాయిగా ఉంటుంది. రండి రంగన్న గారు. ఏంటి ఈ ఇంత మండుటెండలో మా పేదవారింటికి విచ్చేశారు? అంతా క్షేమమేనా? లేక మళ్ళీ అప్పు వడ్డీ కోసమే వచ్చారా? మా పరిస్థితి మీకు తెలిసి కూడా ప్రతిరోజు ఇలా రావడం ఎంతవరకు న్యాయం? అయ్యో, అదేమిటమ్మా అలా అడుగుతున్నావు? సోమన్నకిచ్చిన అప్పు సంగతి అడగాలనే వచ్చాను. కాని ఇప్పుడు నా ఇల్లేమో చాలా దూరంలో ఉంది. ఈ పూటకు మీ ఇంట్లోనే కాస్త అన్నం పెడితే తిని ప్రశాంతంగా వెళ్తాను. ఈ ఆయనకు ప్రతిరోజు ఇదే అలవాటైపోయింది. అప్పడిగే నెపంతో వచ్చి మా నోటి కడుకోడు లాక్కుని తింటున్నాడు. ఈ వడ్డీ వ్యాపారి పీడ ఎప్పుడు వదులుతుందో ఏంటో అర్థమే కావడం లేదు. అలాగే రంగన్న గారు, కూర్చోండి, విస్తరి వేస్తాను. మా ఇంట్లో ఉన్నది ఈ పేద కూడే. తిని తృప్తిగా వెళ్ళండి. మాకున్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా మీకే వడ్డిస్తున్నాము. రంగన్న గారు, దయచేసి కూర్చోండే. మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం. మీ రుణం మేము ఎప్పటికీ మరువలేము. మీ దయ వల్లే మేము ఈ మాత్రమైనా బతకగలుగుతున్నాం. భోజనాలు ముగిసిన తర్వాత రంగన్న వెళ్ళిపోయాడు. సోమయ్య మళ్ళీ వల పట్టుకుని నది వైపు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. గౌరీ మనసులో నిండిన అసంతృప్తితో భర్తను ఆపి కోపంగా మాట్లాడడం ప్రారంభించింది. ఏవండి, నాకైతే ఈ వ్యవహారం అస్సలు నచ్చట్లేదు. ఆ రంగన్న రోజుకొక సాకుతో వచ్చి మనింట్లోనే తింటున్నాడు. ఆయన వడ్డీ వ్యాపారి కదా, తన ఇంట్లో వండుకొని తినలేడా? గౌరే, అలా మాట్లాడకు. ఆకలితో మన ఇంటికి వచ్చిన పెద్ద మనిషికి అన్నం పెట్టడం మన సంస్కారం. ఆయన మనకు అప్పు ఇచ్చిన దాత అనే విషయం మరవమాకు. పైగా ఆయన ఒంటరివాడు. మనతో గడిపే ఆ కాసేపు ఆయనకు ఎంతో ఆనందాన్నిస్తుంది. దాత కాదు, పీడకారుడు. నాకైతే ఆయన ప్రవర్తన వెనక ఏదో పెద్ద కుట్ర ఉన్నట్లే అనిపిస్తోంది. మీరేమో అమాయకంగా అందర్నీ నమ్మేస్తారు. రేపు మన ఇల్లు లాక్కుంటే రోడ్డున పడతామండి. సరే గౌరీ, ఈ గొడవ ఇప్పుడొద్దు. నేను నదికి వెళ్ళి చేపలు పట్టాలి. లేదంటే ఈ రోజు గడవడం కష్టం. నేను వస్తున్నాను, ప్రశాంతంగా ఉండు. సోమయ్య మనసులో భారంతో నదీ తీరానికి చేరుకుని పడవ ఎక్కి నీటిలోకెళ్లాడు. ఎండ తీవ్రంగా ఉన్నా మనసులోని ఆందోళన వల్ల అతనికి ఏమీ తోచడం లేదు. తనతోటి జాలరి సత్యం చేసిన తప్పుకు తను పూచీకత్తు ఉండి రంగన్నకు బాకీ పడ్డం గుర్తొచ్చి నొచ్చుకున్నాడు. ఇంతలో వలలో ఏదో పెద్ద బరువు తగిలింది. శక్తినంతా ఉపయోగించి లాగగా ఒక భారీ చేప వలలో చిక్కింది. ఓహో, ఇంత పెద్ద శాప నా జీవితంలో ఎప్పుడు చూడలేదే. భగవంతుడు నా మొర ఆలకించాడు. దీనిని అమ్ముకుంటే రంగన్న అప్పులో కొంతైనా తీర్చవచ్చు. లేదా దీన్ని చూసి గౌరి ఎంతో సంతోషిస్తుంది. ఈ నదీ తల్లి ఈ రోజు నన్ను కరుణించింది. నా కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. ఈ రోజు నా అదృష్టం పండినట్లే ఉంది. త్వరలో ఇంటికి వెళ్ళి గౌరికి శాపను చూపిస్తాను. ఆమె ముఖంలో ఆనందం చూడటమే నా జీవితాశయం. నా శ్రమంతా ఈ రోజుతో ధన్యమైంది. సోమయ్య ఆ పెద్ద చేపను భుజాన వేసుకుని సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు. ఆ వింత చేపను చూడ్డానికి గ్రామస్తులు కూడా గుమిగూడారు. ఇల్లు చేరగానే సోమయ్య ఆ ఆనందంతో భార్యను గౌరే, త్వరగా బయటికి రావే. నేను ఈ రోజు ఎలాంటి అద్భుతమైన చేపను తెచ్చానో చూడు. మన కష్టాలన్నీ తీరిపోయే రోజులు వచ్చాయనుకుంటా. దీని విలువ చాలా ఎక్కువగా ఉంటుందే. అయ్యో, నిజంగానే ఎంత పెద్ద చేపిది! నా కళ్ళు నమ్మలేకపోతున్నాను. దీనిని చూస్తే నా మనసులోని భయాలన్నీ తొలగిపోతున్నాయి. మనకు మంచి రోజులొచ్చాయి. అదే సమయానికి రంగన్న మళ్ళీ ఆ దారి గుండా వెళ్తూ సోమయ్య ఇంటి ముందు గుంపును చూసి లోపలికొచ్చాడు. ఆ పెద్ద చేపను చూసి అతను ఎంతో ఆశ్చర్యపోయాడు. ఓహో సోమయ్య, ఎంత పెద్ద చేప తెచ్చావయ్యా! నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందిరా. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నీ ఇల్లు ఆనందంతో నిండిపోవాలి. చూసారా, మళ్ళీ వచ్చేసరినా చేప వాసన తగిలిందో లేదో వెంటనే ఇక్కడికి వాలిపోయారు. గౌర్యా, నోరుముయ్. పెద్దోరితో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఏంటైనా లోపలికెళ్ళు. అనవసరంగా మాట్లాడి మర్యాద పోగొట్టుకోమాకు. నేనెందుకు లోపలికెళ్ళాలి? రంగన్న గారు, మీకసలు ఆత్మగౌరవం లేదా? రోజుకొక నాటకం ఆడుతూ మా ఇంటి కూడు తినడానికి సిగ్గనిపించట్లేదా? మీ ఆస్తులు, మీ అంతస్తులు ఎందుకు? మా పేదవారి అన్నంపై మీకింత ఆశెందుకు? అప్పడిగే నెపంతో వచ్చి ప్రతిరోజు మా వంట తినెళ్తున్నారు. ఈరోజు పెద్ద చేప పడిందని తెలిసి మళ్ళీ ఇక్కడికే వచ్చారా? మీ స్వార్థానికి అసలు హద్దే లేదా? మీ ముఖం చూడ్డమే మాకిష్టం లేదు. వద్దు సోమయ్య,
ఆమెను ఏమీ అనకు. గౌరీ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. నేను నిజంగానే మీ ఇంటికి రాకూడదు. నా వల్ల మీ ఇద్దరి మధ్య ప్రశాంతత పాడవుతుంది. నన్ను క్షమించమ్మా గౌరీ. ఇకపై నేను మీ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను. మీ అప్పు గురించి కూడా నేను ఎప్పుడూ అడగను. నన్ను క్షమించు సోమయ్య. నా వల్ల మీ ప్రశాంతత పాడయ్యింది. నేనిక సెలవు తీసుకుంటాను. రంగన్న కన్నీళ్లతో గుండె పగిలినట్లు ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. సోమయ్య గుండె బరువెక్కింది. అతను తీవ్రమైన కోపంతో కళ్లల్లో కన్నీళ్లతో గౌరీ వైపు చూశాడు. ఏమిటండి అలా చూస్తున్నారు? నేనన్న దాంట్లో తప్పేముంది? ఆయన వడ్డీ వ్యాపారి కదా, మనల్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు. ఆ మాత్రం అనకపోతే ఎలా? గౌరే, నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు తెలియడం లేదే. ఆ రంగన్ ఎవరూ కాదు, నా చిన్ననాటి ఆప్తమిత్రుడు. ఏంటి, మీ స్నేహితుడా? మరి మీరెప్పుడు నాకు ఈ విషయం చెప్పలేదే? ఆయన తండ్రి మరణానికి మీ నాన్నగారే కారణమా? చెప్పే సమయం రాలేదు గౌరీ. మా చిన్నతనంలో మా నాన్న చేసిన ఒక చిన్న తప్పు వల్ల రంగన్న తండ్రి ప్రమాదవశాత్తు మరణించాడు. ఆ రోజు నుండి రంగన్నకు ఈ లోకంలో ఎవరూ లేకుండా పోయారు. ఒంటరివాడయ్యాడు పాపం. మా నాన్న చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నేను అతనికి తోడుగా ఉండాల్సింది. కాని నేను పేదరికం వల్ల ఏమీ చేయలేకపోయానే. అయినా రంగన్న నాపై ఎప్పుడూ పగ పెంచుకోలేదు. నన్ను తన సొంత తమ్ముళ్లాగా భావించాడు. అయితే ఆయన మీ దగ్గర వడ్డీ వసూలు చేయడమేంటి? మిమ్మల్ని అప్పు కోసం వేధించడమేంటి? నాకు ఈ నిజం ఎందుకు ముందే చెప్పలేదు? అదే నీకు తెలియని నిజం గౌరే. ఆయన వడ్డీ వసూలు చేయడానికి రాడు. వడ్డీ అనేది ఒక సాకు మాత్రమే. మమ్మల్ని ఒక కుటుంబంగా భావించి మాతో గడపటానికొస్తాడు. ఆయన తలుచుకుంటే ఎప్పుడో మన ఇల్లు లాక్కునేవాడు. ఎందుకంటే మనం బాకీ పడ్డాం. కానీ ఆయన అలా చేయలేదు. మనతో కలిసి తింటే మన కుటుంబంతో తిన్నట్టుంటుందని వస్తాడు. ఆయన ఆత్మగౌరవాన్ని నువ్వు ఈరోజు దెబ్బతీశావు. నువ్వు ఎన్నిసార్లు వ్యంగ్యంగా మాట్లాడినా ఆయన చిరునవ్వుతో భరించాడు. ఎందుకంటే ఆయన మనల్ని తన సొంత మనుషుల్లాగా భావిస్తున్నాడు. కానీ ఈరోజు నువ్వు ఒక అనాథను మళ్లీ ఒంటరిని చేశావు. సోమయ్య మాటలు విన్న గౌరీ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు నదిలా ప్రవహించాయి. తాను చేసిన తప్పు ఎంత పెద్దదో ఆమెకు అర్థమైంది. తీవ్రమైన పశ్చాత్తాపంతో ఆమె గుండె చెరువైంది. అయ్యయ్యో, నేనెంత పాపం చేశాను! ఒక అనాథైన మంచి మనసున్న మనిషిని ఇంతగా బాధించానా? నన్ను క్షమించండి. నా నోటి దురుసుతనానికి తగిన ప్రాయశ్చిత్తమే లేదు. నేను తెలియక చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రంగన్న అన్నయ్యను నేను ఎలాగైనా తిరిగి మన ఇంటికి తీసుకొస్తాను. నా చేతులతో వండి పెడతాను. నా కళ్ళు కప్పేసిన ఈ స్వార్థం వల్ల ఒక దేవుడి లాంటి మనిషిని దూరం చేసుకున్నాను. పద గౌరే, మనం ఇప్పుడే రంగన్ని ఇంటికెళదాం. ఆయనను క్షమాపణ కోరి మన ఇంటికి తీసుకువద్దాం. ఈ పెద్ద శాపతో కమ్మని వంట చేసి ఆయనకు వడ్డిద్దాం. మన తప్పును సరిదిద్దుకుందాం. ఇద్దరు కలిసి పరుగు పరుగున రంగన్న ఇంటి వైపు వెళ్లారు. కాని అక్కడ ఇల్లు తాళం వేసుంది. గుమ్మం ముందు ఒక లేఖ, అలాగే సోమయ్య రాసిచ్చిన అప్పు పత్రాలు చింపేసున్నాయి. ఆ లేఖను చూసి సోమయ్య వణుకుతున్న చేతులతో చదవడం ప్రారంభించాడు. గౌరీ, చూడు, ఇక్కడ రంగన్న రాసిన లేఖ ఉంది. నా గుండె ఆగిపోయేలా ఉంది. ఇందులో ఏం రాశాడో విను. ప్రియమైన సోమన్నకు, నీ భార్య గౌరీ అన్న మాటలు నిజమే. నేను మీ ఇంట్లో తిండి కోసం ఆశపడి రాలేదు. నాకంటూ ఈ లోకంలో ఎవరూ లేరు. మీతో గడిపిన ఆ కాసేపే నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలు. కానీ నా ఉనికి మీ ఇద్దరి మధ్య కలహాలు కారణమవుతుందని నేను ఊహించలేదు. అందుకే నేను ఈ గ్రామాన్ని, నా ఆస్తులను వదిలి ఎటో సుదూర ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను. నీ అప్పు పత్రాలను చించేస్తున్నాను. నువ్వు ఎవరికీ బాకీ లేవు. నన్ను క్షమించు సోమన్నా. వద్దు రంగన్నయ్య, మమ్మల్ని వదిలి వెళ్ళకండి. నేను చేసిన తప్పుకు నన్ను క్షమించండి. నేను మీ పాదాలు పట్టుకుంటాను. తిరిగి వచ్చేయండి. ఈ ఆస్తి, ఈ అప్పు పత్రాలు మాకేమీ వద్దు. మీ స్నేహమే మాకు కావాలి. మనం వెంటనే నదీ తీరానికి వెళ్ళి వెతుకుదాం గౌరీ. ఆయన ఇంకా ఎక్కువ దూరం వెళ్ళుండడు. నా ప్రాణ స్నేహితుణ్ణి నేను ఇలా కోల్పోలేను. నా గుండె పగిలిపోతోంది. త్వరగా నడు, ఆలస్యం చేయవద్దు. సోమయ్య, గౌరీ గ్రామం మొత్తం వెతికారు. నదీ తీరంలో, అడవి మార్గంలో ఎక్కడా రంగన్న ఆనవాళ్లే కనిపించలేదు. చివరికి నది ఒడ్డున ఉన్న కొందరు గ్రామస్తులు రంగన్న ఒక పడవ ఎక్కి ఎటో సుదూర ప్రవాహంలోకి వెళ్లిపోయాడని, అతని కళ్లల్లో తీవ్రమైన దుఃఖముందని చెప్పారు. ఆ మాటలు వినగానే సోమయ్య నది ఒడ్డుని కూలబడిపోయాడు. భగవంతుడా, నా స్నేహితుడిని, నా అన్నలాంటి వాడిని శాశ్వతంగా కోల్పోయానే. ఈ అపరాధ భావం నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఈ అప్పు పత్రాలు, ఈ ఆస్తి నాకు వద్దు. నా మిత్రుడు నాకు కావాలి. ఆయన లేని ఈ జీవితం నాకు శూన్యంగా అనిపిస్తోంది.
నా నోటి దురుసుతనం వల్ల ఎంతటి ఘోరం జరిగిపోయింది. ఒక పవిత్రమైన స్నేహాన్ని, నిష్కల్మషమైన ప్రేమాభిమానాలను నేను నా స్వార్థంతో బలి తీసుకున్నాను. ఈ పాపానికి నాకు ప్రాయశ్చిత్తమే లేదు. నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను. గౌరే, ఇక ఏడ్చి లాభం లేదు. ఆయనను మనం తిరిగి తేలేం. ఆ నిష్కల్మషమైన ఆత్మకు మనం చేసిన గాయం ఎన్నటికీ మానదు. మనం జీవితాంతం ఈ పశ్చాత్తాపపు మంటల్లో కాలాల్సిందే. ఈ ఏదన మనకు తప్పదు. నిజమేనండి. ఈ పెద్ద చేప, ఈ సంపద అన్నీ ఇప్పుడు మనకు శవాలలా కనిపిస్తున్నాయి. మనం చేసిన తప్పుకు శిక్షగా ఈ నిశ్శబ్ద నదీ తీరంలో నిరంతర వేదనతో బ్రతకడమే మనకు మిగిలింది. దేవుడు మనకిచ్చిన అదృష్టాన్ని మనమే చేజేతిలో పోగొట్టుకున్నాము. అవును గౌరీ, ఆత్మీయులు లేని సంపద అడవి కాచిన వెన్నెల వంటిది. రంగన్న జ్ఞాపకాలు ఈ నదీ తరంగాల రూపంలో నన్ను నిత్యం ఏదిస్తానే ఉంటాయి. మనం చేసిన పాపానికి ఈ ప్రాయశ్చిత్తమే శిక్ష. నేను ఆ భగవంతుణ్ణి ప్రతిరోజు ప్రార్థిస్తాను. రంగన్న అన్నయ్య ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. నా నోటి దురుసుతనానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఈ జీవితాన్ని గడుపుతాను. ఆ రోజు నుంచి సోమయ్య ఇల్లు నిశ్శబ్దంగా మారిపోయింది. వారింట్లో మళ్లీ ఎప్పుడూ నవ్వులే వినపడలేదు. రంగన్న జ్ఞాపకాలతో, పశ్చాత్తాపంతో ఆ దంపతులు నిరంతరం దుఃఖిస్తూనే ఉన్నారు. నోటి దురుసుతనం ఎంతటి అనర్థాన్ని తెస్తుందో ఆ దంపతులకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఆ నదీ తీరంలో వారి బ్రతుకు సాగింది. నోటి నుండి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా వాడాలి. ఒక్క అనాలోచిత మాట నిష్కల్మషమైన బంధాలను, స్నేహాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. కోల్పోయిన బంధాలు మరియు ఆత్మీయులు ఎంత సంపద ఇచ్చినా తిరిగి